బ్రేకింగ్ చూస్తున్నాం. నేరగాళ్లు నేరాలలో కొత్త దారులు వెతుకుతున్నారు. సినిమా రేంజ్ లో ప్లాన్లు వేస్తూ సామాన్యులను మోసం చేస్తున్నారు. ఆన్లైన్ మోసాల్లోనే కాకుండా ఆఫ్లైన్ మోసాల్లోనూ కొత్త మార్గాలను వెతుకుతూ ప్రజలకు వణుకు పుట్టిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులమంటూ ఓ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేశారు. అక్కడితో ఆగకుండా కిడ్నాప్ చేశారు. ఈ షాకింగ్ ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకుంది. గ్రామం ఊరికి కొంచెం కిలోమీటర్ దూరంలో మా ఇల్లు ఉంది. నైట్ 11:30 గంటలకు వచ్చి మా నాయన దగ్గర మీ కొడుకుని లేపించమని చెప్పి లేపి వస్తానే నన్ను పట్టుకొని 4 మంది గన్ పెట్టుకొని బండి దాకా తీసుకుపోయి తర్వాత మా కొడుకు మా భార్యని మా నాయన్ని అందరినీ ఎక్కించుకొని పోయి మేము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేయబోతున్నాం. మేము మీ దగ్గర డబ్బులు ఉందని ఆదాయానికి మించి ఆస్తి ఉంది అని చెప్పి మాకు డబ్బులు సగమిస్తే మేము వదిలేస్తాం కేసు లేకుండా, లేదంటే జీవితాంతము లోపలేసేస్తాము అని చెప్పి బెదిరించి తోడుకొని వచ్చి తర్వాత విజలాపురం కట్ట మీదకి వచ్చి మీ తమ్ముడు మీ వాళ్ళు ఎక్కడ ఉండేది అని చెప్పి మళ్ళీ చెప్తే మళ్ళీ ఊర్లో ఉన్నారంటే మళ్ళీ రిటర్న్ ఊర్లోకి వచ్చి మా అమ్మ మా పెద్దమ్మని మా తొమ్మిది కొడుకుని ముగ్గురిని మళ్ళీ ఇంకొక బండిలోకి ఎక్కించుకొని వచ్చి అతికుప్పం దగ్గర కొంచెంసేపు నిలిపినారు. బండిలో మేము ఉంటుంది వాళ్ళు ఏదో డిస్కషన్ చేసుకున్న తర్వాత రామకుప్పంలో దూరి పెట్రోల్ బంక్ రోడ్లు అంటే బండాలకు క్రాస్లో తిరుక్కొని వస్తే మన పోలీసు వాళ్ళు అక్కడ తనిఖీ చేస్తుంటే అప్పుడు వాళ్ళు ఆఫ్ చేస్తే అప్పుడు నిలిపితే మేమేదో సొంత పని అని చెప్పి మా వాళ్ళు చెప్పేస్తే తర్వాత నన్ను వదిలేదు. మళ్ళీ ముందర బండి వచ్చేసింది. నేను ముందర బండి వచ్చి వాళ్ళు ఓపెన్ చేయమంటే సర్రని వెళ్ళిపోయా బండి. ఎస్ఐ సార్ ఫోన్ చేస్తే ఎస్ఐ సార్ వచ్చి మళ్ళీ నిలిపి వాటిని చెక్ చేస్తే మా డోర్లు తీసినారు. మేము డోర్ తీసి సార్తో మాట్లాడతాను బండ్లు సార్ అని వెళ్ళిపోయినాం. నేరగాళ్లు నేరాల్లో కొత్త దారులు వెతుకుతున్నారు. సినిమా రేంజ్ లో ప్లాన్లు వేస్తూ సామాన్యులను మోసం చేస్తున్నారు. ఆన్లైన్ మోసాల్లోనే కాకుండా ఆఫ్లైన్ మోసాల్లోనూ కొత్త మార్గాలను వెతుకుతూ ప్రజలకు వణుకు పుట్టిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులమంటూ ఓ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేశారు. అక్కడితో ఆగకుండా కిడ్నాప్ చేశారు. ఈ షాకింగ్ ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకుంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అంటూ వచ్చి డబ్బులు దొంగిలించడానికి ట్రై చేసి ఫైనల్ గా కిడ్నాప్ చేసి పోలీసుల చొరవతో విడిచిపెట్టినట్టుగా తెలుస్తోంది. అసలు ఈ మొత్తం సినారియో ఏం జరిగింది ఏంటి? యామని చిత్తూరు జిల్లా కుప్పంలో ఆదాయ పన్ను అధికారులంటూ పేరుతో కుటుంబాన్ని కారులు ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు అయితే రామకుప్పం మండలంలో కురమలపల్లిలో ఘటన చోటు చేసుకుంది. 3 కార్లు ఆదాయ పన్ను అధికారులను చెప్పి గోవిందప్ప అనే కుటుంబాన్ని ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు అయితే తుపాకీతో బెదిరించి డబ్బులు ఇవ్వాలని కూడా డిమాండ్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు అయితే కారులో గోవిందప్పను కుటుంబాన్ని తిప్పుతూ వ్యక్తులతో తుపాకులతో బెదిరించారు. అయితే రామకుప్పం మండలం కేంద్రంలో వైఎస్ఆర్ సర్కిల్ వద్ద మొబైల్ పార్టీ పోలీసులు చేసి వాళ్ళని కారు నుంచి గోవిందప్ప కుటుంబాన్ని దించేసి గుర్తు తెలియని వ్యక్తులు పరారయ్యారు. అయితే గోవిందప్ప కుటుంబాన్ని కారుల ఆదాయానికి మించిన డబ్బులు మీ దగ్గర ఉన్నట్టు తమకు సమాచారం అందడంతో ఈ దాడులు చేశామని గుర్తు తెలియని వ్యక్తులు గోవిందప్పకు చెప్పారు. గోవిందప్ప పోలీసులు కూడా తెలిపారు. ఆదాయ పన్ను శాఖ ట్యాక్స్ కేసు నమోదు చేసి అన్ని సీజ్ చేస్తామని, అలా చేయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని కూడా తుపాకులతో బెదిరించారని కూడా పోలీసులకు చెప్పారు. గోవిందప్ప రామకుప్పం పోలీస్ స్టేషన్ లో కూడా నమోదు చేశారు. అయితే గోవిందప్పను డబ్బులు డిమాండ్ చేయకపోతే కుటుంబాన్ని కూడా చంపేస్తామని కూడా చెప్పడంతో కారుని చెప్తూ కూడా కొంతసేపు కూడా అతన్ని బెదిరించడం జరిగింది. అయితే పోలీసులు మొబైల్ పార్టీని చూసి అక్కడ సర్కిల్లో చూడటంతో ఒకసారిగా దించేసి కూడా అక్కడ కారులో 3 కార్లు వచ్చిన వ్యక్తులు కూడా పరారైపోయారు. గోవిందప్ప పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి కూడా పోలీసులు కూడా సమాచారం ఇచ్చాడు. గుర్తు తెలియని వ్యక్తులను ఆదాయ ట్యాక్స్ అధికారులను కూడా మా కుటుంబాన్ని కూడా కిడ్నాప్ చేసి డబ్బులు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. లేదా చంపేస్తామని కూడా అంటే కూడా బెదిరించి కూడా చేశారని కూడా చెప్పారు. అయితే అక్కడ ఉండే సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా కేసు పెట్టమని చెప్పడంతో కూడా కేసు పెట్టాడు. అయితే పోలీసులు కేసు నమోదు కూడా దర్యాప్తు చేస్తున్నారు. యామని. రైట్ మధు, థ్యాంక్ యూ.